నమో వెంకటేశాయ. ఐశ్వర్యారాయ్ ప్రపంచ అందాల సుందరి అయినటువంటి ఐశ్వర్యారాయ్ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ ఉంది. జాతకంలో ఉన్నటువంటి కుజదోషము శుక్రదోషం కారణం చేత, అలాగే అభిషేక్ బచ్చన్ జాతకంలో ఉండేటువంటి కుజదోషం కారణంగా, అంటే మగవాళ్ళకి కుజదోషం ఉండదు కానీ భార్యస్థానమైనటువంటి శుక్రస్థానంలో ఐశ్వర్యారాయ్కి అభిషేక్ బచ్చన్కి ఇద్దరికి కూడా దోషాలున్న కారణంగా నేను గతంలో చెప్పిన మాదిరిగా వాళ్ళిద్దరూ కూడా కాశీలో కుజదోష నివారణకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. అలాగే ఐశ్వర్యారాయ్ కూతురుగా పుట్టినటువంటి అమ్మాయి జాతకంలో కూడా తండ్రి స్థానానికి తల్లి స్థానానికి దోషం కనిపిస్తూ ఉంది. ఆ కారణం చేత మనకు తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 30వ తేదీ నుండి ఉన్నటువంటి జాతకం మారుతూ ఉంది ఆ అమ్మాయి జాతకంలో. కాబట్టి 2017 నవంబర్ నుండి తీవ్రమైనటువంటి సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. వైవాహిక జీవితానికి సంబంధించినంత వరకు అంటే ఐశ్వర్యారాయ్ కుటుంబంలో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఐశ్వర్యారాయ్కి ఒక భేదాభిప్రాయాలు ఏర్పడి ఐశ్వర్యారాయ్ డైవర్స్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐశ్వర్యారాయ్ జాతకాన్ని విశ్లేషించి ఆమెకు రేపు జరగబో సంఘటనల గురించి నేను హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జాతకరీత్యా ఐశ్వర్యారాయ్ జాతకంలో భార్యాభర్తల మధ్యన ఎడబాటు అనేటువంటిది ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది.